హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పునర్విచారణ జరిపించాలి అనేటువంటి దాని మీద వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఈవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటి దాని మీద సిబిఐ కోర్టుకి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. సిబిఐ కోర్టు ఈ వాదనలన్నీ విన్న తర్వాత ఈ కేసులో పునర్విచారణకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసింది. కానీ సునీతారెడ్డి అడిగినట్టుగా మొత్తం కేసుకు సంబంధించినటువంటి పునర్విచారణ జరిగేటువంటి విధంగా ఏమీ ఆదేశాలు జారీ చేయలేదు. ఆవిడ అడిగినటువంటి అంశాల్లో ఏమిటి అంటే ప్రధానంగా అసలు ఈ అంశము ఆ రోజున 2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున ఆ రోజున రాత్రి హత్య జరిగితే ఉదయమే తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అనేటువంటి అంశం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర, లేకపోతే భారతీరెడ్డి పాత్ర, ఇంకా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలి, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఆవిడ ఒక సమగ్రమైన దర్యాప్తు జరపాలి అనేటువంటి దాని మీద ఆవిడ కోర్టుని విజ్ఞప్తి చేయటం అనేటువంటి జరిగింది. కానీ కోర్టు పునర్విచారణకి ఆదేశించింది. ఏ అంశాల మీద అంటే మొత్తము ఈ సునీతారెడ్డి అడిగినటువంటి అన్ని అంశాలు, జగన్మోహన్ రెడ్డి మీద, భారతి మీద, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాల మీద, వీటి మీద విచారణకి ఆదేశించి ఉండలేదు. సరే, అవినాష్ రెడ్డి ఆల్రెడీ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఈ కేసు విచారణలో భాగంగా ఆయన సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటే ఉండొచ్చేమో. అయితే ఏ అంశాల మీద విచారణకు ఆదేశించిందంటే ఈ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్, అదేవిధంగా A7గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి, ఈయన సోదరుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా కిరణ్ యాదవ్, వీళ్ళ మధ్య జరిగినటువంటి కాల్ డేటా, వాటికి సంబంధించినటువంటి మెసేజ్లు, ఈ అంశాలను పరిశీలించమని కిరణ్ యాదవ్కు సంబంధించినటువంటి అంశాల మీద ఇది మొత్తము కాల్ డేటాకు సంబంధించిన అంశాల మీద వివరాలు సేకరించండి అనేటువంటి అంశాన్ని చెప్పింది. అదేవిధంగా సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ మరియు భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు ఎవరు ప్రకాష్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఏంటి, ఇతను ఫోన్ సంభాషణ మెసేజ్లు, ఇతను ఒక మెసేజ్ పెట్టాడు. ఎవరు, ఈ సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఎవరు అర్జున్ రెడ్డికి ఒక మెసేజ్ చేశారు. అప్పుడు ఆ ఘటన జరిగిన రోజున అర్జున్ అన్న వివేక్ సారు చనిపోయారు అనేటువంటి మెసేజ్ పెట్టారు. మన ఆ అంశాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి తదుపరి విచారణ చేసి నెలలోగా ఈ విచారణ పూర్తి చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని దాఖలు చేయాలి అనేటువంటి దాని మీద స్పెషల్ కోర్టు, సిబిఐ స్పెషల్ కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద, భారతీయ మీద, వీళ్ళ మీద విచారణ లేవు, ఇవి కావాలని ఈ విచారణ కోసం అడిగి ఇదంతా ప్రచారం చేస్తున్నారు, కానీ అసలు వాళ్ళకి సంబంధమే లేదనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి అంశం. మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ కోర్టు ఈ విధమైనటువంటిది ఒక నెలలోగా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాల మీద విచారణ చేసి నెలలో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేయమని చెప్పారు. అంటే ఇంకా పూర్తి స్థాయి విచారణ ఉండకపోవచ్చు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.